మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కంటే ముందు ఇక్కడ తెలుగు భాష మీద మేము హిందీలోనే మాట్లాడతామని హైదరాబాద్, ఐ థింక్ తెలంగాణలో కొన్ని చోట్ల ధర్నాలు చేశారు. హిందీ భాషలో మాట్లాడుతూ అంటే వాళ్ళ ఇష్టం, మనది కాదు. వాళ్ళు కాదు అసలు. ఏ పాఠశాలలోనే దయచేసి తెలుగు బిడ్డగా పుట్టిన వాళ్ళు కానీ లేదా ఏ భాష మాతృభాష ఉన్నా దండం పెట్టి మీకు చెప్తున్నాను, ఈ విషయంలో గమనించండి. కనీసం ఇప్పుడన్నా సరే దిక్కుమాల కులగజ్జి మతపిచ్చి సినిమా వారసత్వ పిచ్చి రాజకీయ వారసత్వ పిచ్చి పక్కన పెట్టి తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని గౌరవించండి. కనీసం భావితరాలకు అందించమని కోరుతున్నాను. ఎందుకంటే మీరు గుజరాత్లో చదువుకుంటున్నారు, 5-10 ఏళ్ళు స్థిరపడ్డారు. మీ బిడ్డ అక్కడ ఒక భాషగాన గుజరాతీ మాధ్యమం అంటే మీకు కష్టమవుతుంది అనుకోవచ్చు. ఒక భాషగాన గుజరాతీ నేర్చుకోవాలి సెకండ్ టైం. అది ఆ గౌరవం, ఒక మాతృభాషకి ఇచ్చే గౌరవం. తప్పేం కాదు. తెలుగు భాష మన ఆప్షన్లు పెట్టుకోవచ్చు. తెలుగు అక్కడ కూడా అవకాశం ఉంది. హర్యానాలో 2వ భాష కింద తెలుగును అమలు చేయమన్నా నడుస్తూ ఉంటుంది. అది ఇవాళ అలాంటిది ఇవాళ మా తెలుగు భాష చైతన్య సమితి అంటే ఈ రాష్ట్ర చరిత్రలో 2వ తెలుగు భాష ఉద్యమాన్ని కాశీల నాగేశ్వర పంతులు గారు, వదాచారి గారు, బెల్లి దేవరశంకర్ గారు, గురజాల విజయ్ కుమార్ గారు, డాక్టర్ ప్రొఫెసర్ ఎన్ఎస్ రాజు గారు, అనేక మంది పెద్దలు, నేను దాంట్లో ప్రత్యక్షంగా ఉన్నాను. వాళ్ళది గొప్పతనం. తమ్మడి కృష్ణమూర్తి గారు ఉండేవారు, మన ఆయన చేరా గారు ఉండేవారు, భద్రరాజ కృష్ణమూర్తి గారు ఉండేవారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, గోసాల అందరూ ఉన్నారు. మేము ఈ మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో తెలుగులో నెంబర్ 1 స్థానాలకు వచ్చిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ రైతుల పాత్ర ఆ రోజు తెలుగు భాషా దినోత్సవం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేయలే, మా సంస్థ చేసింది. చాలామంది తెలియదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పట్టలేదు, పక్కన పడేసింది. చేసి దాంట్లో చాలామంది పెద్దలు అనేక దాని అండగా ఉన్నారు. నేను కూడా కొంత అండగా ఉన్నాను. ఏదైనా అండగా ఉన్నాను. ఉంటే ఆఖరి ఒట్టో సంత కుమార్ గారిని మంత్రి గారు ఉండేవారు, మంచివాడు, మా జిల్లా ఆయనే, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉంటే మేమందరం వెళ్తే, మీరు భరిస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి మేమే భరిస్తున్నామండి, రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించండి అంటే 2011 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అధికార భాషా దినోత్సవం నేను ఇస్తున్నా. కొన్నాళ్ళు నాకు పంపించారు ఇన్విటేషన్స్. నేను భాష తర్వాత ఇప్పుడు ఎత్తేసారు. నేను 2 గవర్నమెంట్లు 2 పాత్ర మీద అలా తీసుకుంటాం జరిగింది. ఇది నేను ఆ టైంలో 2003లో మేము అందరం వెళ్ళినప్పుడు భాషా సమితి సమాఖ్య వెళ్ళినప్పుడు అక్కడ మంత్రి గారు వెంకటేశ్వరరావు గారు నాకు మంచి మిత్రుడు, చాలా నిజాయితీపడిగా పేరుంది. ఆయన దగ్గరికి వెళ్తే, ఏమండి మొన్న ఆయన ముసలాళ్ళ పక్కన నేను కూడా ఉన్నానండి, మీరు నాకు ఒక తెలుగు భాష కనీసం ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అనే అక్షరం నేర్చుకోకుండా డిగ్రీ వరకు వెళ్ళిపోవచ్చంట. ఇదేంటంటే స్పెషల్ ఇంగ్లీష్ ఉన్నారు, సంస్కృతం, అదేంటండి ఇదేమని ఏమంటే కనీసం మాధ్యమంగా పెట్టాలి, మనం ఆలోచిద్దాం. ముందర మీ చేతిలో ఉంది ఒక తెలుగు భాషగా, ఒక్క భాషగానే పెట్టండి, కంపల్సరీ నేర్చుకోవాలంటే వెంటనే ప్రభుత్వ ఉత్తర్వు 86 సంఖ్య విడుదల చేశారు. ఆయన దండం పెట్టుకోవాలి ఇవాళ. ఆ తర్వాత ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ అమలు చేస్తున్నా, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న ఒక భాష తప్పనిసరిగా వీళ్ళ వల్ల జరుగుతుంది. అలాంటిది మొన్న ఈ గుజరాతీ మార్వాడి వెళ్ళగానే ఉత్తర భారత బ్యాచ్ ఒకటి బయలుదేరి హైదరాబాద్ నడిబొడ్డున ధైర్యంతో, దమ్ముతో, ఛాలెంజ్తో, కలేజాతో, ఈ తెలుగు వాళ్ళకి మంచి తక్కువైపోయినాయి అంటున్నాను. పురుగు మందులు ఎక్కువ కొట్టిన ఆహార పెద్దలు తిని ఈ భాష నాకు అక్కర్లేదని చెప్పి ధైర్యంగా ధర్నాలు చేస్తే సిగ్గు లేకుండా కూర్చున్న నాయకుల గురించి నేను తెలుగు నాయకుల గురించి మాట్లాడుకోవాలా? ఎందుకు అక్కర్లేదు అంటే, నువ్వు గుజరాత్లో నువ్వు చదువుకుంటా, మీ 10 ఏళ్ళు స్థిరపడితే గుజరాత్ భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను హిందీ నేర్చుకోండి. హిందీ జాతీయ భాష కాదు, రాజభాష అంటే రాజభాష కాదు. అలా దొంగతనంగా చెప్పుకుంటే బ్యాంకుల్లో అందరికీ అలవాటు చేస్తున్నారు. నా తెలుగు భాషకి ఏ స్థానం ఉందో ఇవాళ వరకు కేంద్రంలో మా దేశంలో హిందీ భాష కూడా అదే స్థానం ఉంది. నేనే అందరికీ సభ పెట్టి బుద్ధప్రసాద్ గారు నా నాణ్యాలన్నింటిలో పెట్టి దానికి పెట్టి ఇచ్చాను. నేను ఆ 4 భాషలో ఒక తెలుగు భాష జట్టు భాష అనేవారు. ఎందుకంటే మొత్తం దక్షిణ భారతదేశం మీద ముందు వచ్చారు అందరూ. అన్ని చోట్ల తెలుగు జరుగుతుంది కాబట్టి తెలుగునే దేశ భాష కింద అనుకునేవారు. ఈ దేశంలో 2వ అతిపెద్ద భాష వస్తుందని వచ్చినట్టు 4వ భాషగా సరిపోయింది మీలాంటి వాళ్ళ వల్ల. మీలాంటి అంటే మీడియాల వల్ల కొంతమంది రాజకీయ నాయకుల మీద మేజర్గా. అందుకని నేను చెప్తాను, ఎంత ధైర్యం ఉంటే చేశారని వాళ్ళు. అలాంటిది ఇవాళ మన ముఖ్యమంత్రులకు మద్దతుగా రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, కేసీఆర్ ఉండొచ్చు. మద్దతుగా తెలుగు సమాజం ఏం చేసింది ఇవాళ? వాళ్ళు ధర్నా చేస్తే మనం చేసాం, మేము వెళ్ళేదో వినతి పత్రాలు అన్యాయం ఇచ్చి మార్చొద్దని చెప్పడం అంత ధైర్యం ఉందండి వాళ్ళకి. నా వ్యాపారం చేస్తుంది ఏమైనా చేసుకో, నా తెలుగు భాష అక్షరం ఒక్క నేర్చుకుంటా. నేను నీకు లిపి లేదండి, మీ హిందీ భాషకి లిపే లేదండి. లిపి లేదా? లేదు. శ్రీనివాస్ మాట్లాడుతున్నా, ఆ హిందీ భాషకి లిపి లేదు, ఆ ఉర్దూ భాషకి లిపి లేదు. ఇప్పుడు లిపి సొంత లిపి లేదండి వాటికి. అది ఉర్దూకి లిపి అరబిక్ తెచ్చుకుని వాడుకుంటున్నారు. ఉర్దూకి లిపి లేదు, సొంత లిపే లేదు ఉర్దూకి. నేను కాక మన పుట్టిన భాష అది. దానికి ఎక్కడ ఏం భాషలో రాసుకోవాలి? అరబిక్ వేరు, ఉర్దూ వేరు, కానీ అరబిక్కే రాస్తున్నారంట. అరబిక్ ఇప్పుడు వెళ్ళారనుకోండి, వీళ్ళందరూ సౌదీ అరేబియా వెళ్ళారనుకోండి, సలహా సుహిసా అని ఉంటుంది ఆ భాషలో. వీళ్ళకేం అర్థం కాదు, లిపి మాత్రం అరబిక్కి. నేను చెప్పిన సత్యం. ఉర్దూ కాదు ఇది రాసేది.
ఉర్దూకి లిపే లేదండి. నేను చెప్పిన సత్యం వెంకట గారు. నేను భాషా సంస్థలో దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాను. భాషా శాస్త్రవేత్తలతో కూర్చున్నాను. వాళ్ళ వల్ల మనకు కూడా హిందీకి కూడా లేదా? హిందీకి లిపి లేదు. నిన్నగా మన సాహిత్యమే ప్రేమచంద్ సాహిత్యం ఎక్కడుందండి? వాళ్ళకి క్లాసికల్ లాంగ్వేజే కాదు అది. మనకు ఉంది తెలుగుకి, కన్నడ, తమిళ క్లాసికల్ లాంగ్వేజే కాదు. నిన్న హిందీకి ఉన్న లిపి ఏంటి? హిందీకి ఏం చేశారంటే హిందుస్థానీ ఉంటే ఇప్పుడు అనేక పర్షియానో, ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడెక్కడ భాషలో వచ్చినాయి కదా, పర్వాలేదు. మిగిలితో తెలుగులో కూడా 4 పదాలు ఉంటాయి, పార్సిక్ పదాలు పక్కన పెడతాం. ఇప్పుడు హిందీని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే దేవనాగరి అనే లిపి 2-3 లిపి ఆ లిపిని అద్దెకి తెచ్చుకుందాం అని చెప్పి అది వాడుకుంటున్నారు. నేను చెప్పిన సత్యం వాళ్ళు అడగక్కర్లే మీరు. మరి తెలుగు కూడా సంస్కృతి నుంచి వచ్చింది కదా? సంస్కృతం కానే కాదు, అదేమో యూరోపియన్ ఇండో భాష. హిందీ అనేది హిందీ కాదు. హిందీ కానీ సంస్కృతం కానీ యూరోపియన్ ఇండో భాషలో మీరు నెట్లో కొట్టండి, మీ దగ్గర నెట్ ఉంది కదా. యూరోపియన్ ఇండో భాషలో దేవనాగరి నుంచి రాలేదు. సమస్య లేదు. ద్రావిడ భాష, ఈ దేశ మూల భాషలో ఒక భాష మనది కానీ తమిళం కానీ కన్నడం కానీ మలయాళం కానీ తుళు కానీ కోయి కానీ కొండు బహ్రయి కానీ కువి కానీ ఇలాంటి కురుక్ కానీ ఈ భాషలన్నీ ద్రావిడ భాషలో ఈ దేశంలో ఉన్న మూల భాషల్లో ఉన్న మా భాషలో మా యూరోపియన్ ఇండో నెట్లో కూడా చూడండి. హిందీ యూరోపియన్ ఇండో లాంగ్వేజ్, ఆఫ్ఘనిస్తాన్ యూరోపియన్ ఇండో లాంగ్వేజ్, యూరోపియన్ ఉర్దూ యూరోపియన్ ఇండో లాంగ్వేజ్, ఇరానీ యూరోపియన్ ఇండో ఇవన్నీ యూరోపియన్ లాంగ్వేజ్. నా తెలుగు, నా తమిళం ఈ దేశ భాషలు ద్రావిడ భాష. ఈవెన్ బహ్రాయి, సింధు నాగరిక పక్కన బలూచిస్తాన్లో కూడా బహ్రాయి అనే భాష ఉంది. అక్కడ మిగిలిపోయిన సింధు నుంచి మనం వచ్చామంటాం కదా, వాళ్ళు కాదని చెప్పి ఆర్ఎస్ఎనాథన్ మొదలు గొడవ చేస్తారు. అలాంటిది నా తెలుగు భాషని ఈ దేశ మూల భాషగా నా తెలుగు దేశం అద్భుతమైన 3వ శతాబ్దం క్రీస్తుపూర్వం ఉన్న బట్టిపోరు లిపిని అనేక దేశాలకు లిపి ఇచ్చిన తెలుగు కానీ పల్లవ లిపి కానీ మన భాషని అసలు అమృత భాష, అజంతా భాష, ఇల్టాయిల్ పీస్ట్ అనేవారు. అంతటి అమృతులైన భాషని, సంగీతపరమైన భాషని వద్దనుకుని ఇవాళ రుద్దనుకుని నా మీద పెత్తనం చేస్తూ ఉంటే ఇవాళ మన రాజకీయ నాయకులు వీళ్ళు పెట్టిన తెలుగు ప్రేక్షకులు పెట్టిన భిక్షలకే ఈ సినిమా వాళ్ళకి చాలామందికి తెలుగు వాళ్ళు ఇలా సినిమా హిందీ వాళ్ళు చూసి పెంచారండి. వీళ్ళే ఈ తెలుగు మీద భాష మీద ద్వేషం చూపిస్తా హిందీ గొప్పదే లేకపోతే హిందీ అని మాట్లాడుతున్నారంటే మన దౌర్భాగ్యం ఉండేది, అంతకుమించి కాదు. మనం ఏదో రోజు చేసుకున్న తెలుగు వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ ఉంటే కనుక దాంట్లో చేసుకున్న పాపం ఫలితాలు ఇలాంటి రాజకీయ నాయకులు రావటం. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.